నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ టీఎక్స్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. ఈరోజు మన టాపిక్ రొటీన్గా మనం చూస్తున్న హై బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్. వీటి కారణంగా చాలా మటుకు హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, పర్టికులర్గా బ్రెయిన్, ఐస్, హార్ట్, కిడ్నీస్ ఎఫెక్ట్ అవడం తరచుగా గమనిస్తుంటాం. కాబట్టి బ్లడ్ ప్రెషర్ గురించి ఒక ఐడియా మనకి తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక నార్మల్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎనీ ఇండివిజువల్కి 120/80 అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ బ్లడ్ ప్రెషర్ ఒక రేంజ్లో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రేంజెస్ ఏంటి అంటే, మనకి ఎప్పుడు కూడా బ్లడ్ ప్రెషర్ పై భాగం 140 నుంచి 90 మధ్యన, కింద భాగము 80 నుంచి 90 మధ్యన మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా మెయింటైన్ చేసిన దానివల్ల బ్లడ్ ప్రెషర్ ద్వారా మనకి ఏ హాని జరగకుండా కాపాడుకోవచ్చు. మరి బ్లడ్ ప్రెషర్ ఏ రీజన్స్ వల్ల మనకు వస్తుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ బ్లడ్ ప్రెషర్ కి రిస్క్ ఫ్యాక్టర్స్ కింద మనం చూసుకుంటే, ఒకటి ఏజ్ పరంగా పెరిగే విధంగా ఈ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూ వస్తుంది. కానీ అప్ టు 140/90 అనేది యాక్సెప్టబుల్ రేంజ్. ద మాక్సిమం లిమిట్ అది 140/90 అండ్ బిలో. అలా మెయింటైన్ చేస్తే ఏజ్ పరంగా కూడా అది యాక్సెప్టబుల్. అది 60 ఏళ్ళు కావచ్చు, 70 ఏళ్ళు కావచ్చు, ఎవరికైనా ఆ ఏజ్ ఉన్న బ్రాకెట్స్ లో చూసుకొని 140/90 బిలో ఉంటే అది యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ అప్పర్ లిమిట్. అయితే ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసుకునే విధానంలో మనము మన దినచర్యలు ఎలా ఉన్నాయనేది కూడా చూసుకోవాలి. దినచర్యల్లో ఎక్కువ శాతం బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేసేది నిద్ర. ప్రాపర్గా నిద్రపోతే 7 to 9 అవర్స్ మధ్యన ఎవరైతే ప్రాపర్గా నిద్రపోతారో, అది కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఈ టైం ఫ్రేమ్లో నిద్ర కానీ మనం పడుకుంటే, ఇది డెఫినెట్గా బ్రెయిన్ ద్వారా వచ్చే బ్లడ్ ప్రెషర్ ఎఫెక్ట్ని తగ్గిస్తూ లాంగ్ టర్మ్లో బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా నివారించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మన దినచర్యలో చేయాల్సింది ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో 2 విధాలుగా మనం చేయాల్సింది. ఒకటి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్. ఈ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్లో హార్ట్ మీద పడే ఒత్తిడి కానివ్వండి, బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్ కానివ్వండి, సర్క్యులేటరీ కెపాసిటీ కానివ్వండి, ఇవన్నీ మారే విధంగా మన బాడీ పనిచేస్తుంది. కాబట్టి కంపల్సరీ కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంది. కనీసం 30 నిమిషాలు ఒక రోజులో ఈ టైం కేటాయించి కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అలాగే బ్లడ్ ప్రెషర్ నివారణ చర్యల్లో ఎక్కువ శాతం మనం చేయాల్సింది మెడిటేషన్ అండ్ యోగా. ఈ రెండిటికి చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ రోల్ బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్లో ఉంది. కాబట్టి వీటిని కూడా మనం అలవాటు చేసుకోవాలనేది కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్లో ఎక్కువ శాతం వ్యసనాలకు సంబంధించి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తాయి బ్లడ్ ప్రెషర్ రెగ్యులేషన్లో. అందుకోసం స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే తరుణంలో ఈ మధ్యకాలంలో వెలుగులోకి వచ్చిన ఈ వెస్టర్న్ డైట్స్లో అధికంగా షుగరు, అధికంగా సాల్ట్ కన్జ్యూమ్ చేస్తున్నాం, అధికంగా క్యాలరీస్ ఉన్నది కన్జ్యూమ్ చేస్తున్నాం. అలాగే కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ ఉన్న సబ్స్టెన్సెస్ కూడా తీసుకుంటున్నాం. వాటిల్లో ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ కార్బన్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా నివారించుకొని హెల్దీ డైట్స్ ని మనం కన్జ్యూమ్ చేసిన దానివల్ల బ్లడ్ ప్రెషర్ ని నియంత్రించుకోవచ్చు. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ హెల్దీ నట్స్ తీసుకున్న దానివల్ల వెయిట్ని అధిగమించకుండా కాపాడుకుంటూ ఆయిల్ ఆర్ కొలెస్ట్రాల్ని పెరగకుండా, తద్వారా మనకి బ్లడ్ ప్రెషర్ రెగ్యులేటరీ కెపాసిటీ కింద తీసుకురావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా డైట్ని మనం మలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేస్తే బ్లడ్ ప్రెషర్ ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ని మనం ఈజీగా నివారించుకోవచ్చు. నమస్తే.